తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన దర్శకుడు, శిక్షణా సంస్థ ద్వారా ఎందరో ఔత్సాహికులను పరిశ్రమకు అందించిన మార్గదర్శి. ఆయనే తెలుగు తెర కీర్తి బావుట వీరమాచనేని మధుసూదన్ రావు. ఇవాళ ఆయన వర్ధంతి. నటుడిగా కెరీర్ ప్రారంభించి సహాయ దర్శకుడిగా మారారు. జయం మనదే లాంటి కళాఖండాల రూపకల్పనలో శిక్షణ పొందారు. 1958లో సతీ తులసి అనే పౌరాణిక చిత్రంతో దర్శకుడిగా మారారు. స్వతహాగా నాస్తికుడైన మధుసూదన్ రావు భక్త తుకారాం లాంటి భక్తిరస చిత్రాన్ని రూపొందించడం విశేషమే. జయించాలంటే చాలదు, ధైర్యంగా అధర్మాన్ని ఎదుర్కోవాలి. మన సామంతరాజు మహీపతి అసమర్థుడని తెలుసు. చేజిక్కించుకుని ప్రచండుడు చేసే దౌర్జన్యాలు, జరిపే హత్యాకాండం మీకు తెలియంది కాదు. పస్తులతో చచ్చేవారిపై శిస్తులు చెల్లించకపోతే మన జీవితాలే చెల్లిస్తున్నారు. తల్లికి పిల్ల కాకుండా, పిల్లకు తల్లి లేకుండా మన వాళ్ళను మన కళ్ళ ముందే చిత్రవద చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇలా ఎందరూ నేలకొనాలి? ఎన్ని మృతకళేపరాలు గుట్టలు కావాలి? ఎన్నాళ్ళు భరిస్తాం? ఇంకా మనం ఎన్నాళ్ళు సహిస్తాం? ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమోంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా. పాండురంగ, కరుణాంతరంగ, వైకుంఠధామ, పరంధామ, నేను నీకు అపచారం చేశాను. అందుకే నువ్వు నన్ను శిక్షించావు. నా వల్ల ప్రజలకు బాధలు కలిగించావు. అందరి క్షేమం కోరి ఆస్తిని కోల్పోయా. ధర్మం కోసం నిలబడి దరిద్రులయ్యారు. మంచితనం వల్ల. అక్కినేనితో ఆరాధన, ఆత్మీయులు, అదృష్టం, ఆత్మబలం వంటి హిట్ చిత్రాలు రూపొందించారు. మధుసూదన్ రావు సినిమాలు అంటే పాటలకు పెద్దపీట ఉంటుంది. గీతాలను అద్భుతంగా చిత్రీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆత్మబలంలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఆయన కళాత్మక దర్శకత్వానికి నిదర్శనం. తొడిగింది పాల వెన్నెల స్నానాలు చేసి పూల పోతుంది మదిలో వీణలు మ్రోగే. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు కళ్ళ కళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో తెలి కన్నులలో బిత్తర చూపులు కనబడు. అక్కినేనితో ఆయన రూపొందించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. చక్రధారి వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ నైపుణ్యానికి మచ్చు తునకలు. సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, వ్యవహారిక జ్ఞానాన్ని కూడా అందించాలన్నది మధుసూదన్ రావు ఆశయం. అన్నపూర్ణ లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. వేలకు వేల డబ్బు కుమ్మరిస్తేనే సీట్ రాని ఈ రోజుల్లో మన మార్కులు ఎవరికి కావాలి? ఏ కమిటీ ప్రెసిడెంటో మెంబరో సిఫార్సు చేయాలి, సీట్ రావాలి. అయితే అయ్యగారు సిఫార్సు చాలా, వెళ్ళి ఆయన అడుగుతారా? ఈ ఏటికి ఇంకేం లాభం లేదక్క, సీట్లన్నీ అయిపోయాయి. ఈ ఏటికి నా చదువు ఇంతే. అంతేనా తమ్ముడు? నా చదువు ఎలాగూ సాగలేదు. నీకైనా పెద్ద చదువులు చెప్పించి నాన్న వచ్చేలోగా నిన్ను పెద్ద ఉద్యోగస్తుని చేద్దామనుకున్నాను. నా ఆశలన్నీ. పెద్ద చదువులు చదవడానికి మనమేం పెద్ద కుటుంబంలో పెట్టి పుట్టామా అక్క? పేదవాళ్ల కోరికలు పెదవుల. లేదు లేదు లేదు, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఇదే మాట. ఎలాగంటే రేపు నలుగురిలో నవ్వులు పాలైపోతాం. లక్ష్మి, ఈ అవమానాలన్నీ వాడే చూసుకుంటాడు, మందే ఉంది. తమ్ముడు, ఏమిటి ఇవన్నీ? ఏమున్నాయక్క?
నందమూరి తారక రామారావు మధుసూదన్ రావు కాంబినేషన్ లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. లక్షాధికారి, రక్త సంబంధం, ఎదురీత, గుడిగంటలు లాంటి సినిమాలు ఈ కోవలోనివే. కుటుంబ కథల్ని, మధ్యతరగతి ఆప్యాయతల్ని, కష్టాల్ని తన సినిమాలో చక్కగా చూపించారాయన. కథానాయకుడి ఇమేజ్ తో సంబంధం లేకుండా పాత్రలన్నింటికీ ప్రాధాన్యతనిచ్చే అతి కొద్ది మంది దర్శకుల్లో మధుసూదన్ రావు ఒకరు. పోందరా బాబు, నువ్వు డాక్టర్ అయ్యావు కదా, మరి ఆసుపత్రి ఎక్కడ పెడతావు? పిచ్చి అది మందులు ఇచ్చే డాక్టర్ కాదే. చాలండి, డాక్టర్ అయ్యాక మందులు ఇవ్వకపోవడం ఏమిటి? వెన్న వ్యాపారాన్ని నాకే చెప్తున్నావు కదా. నేను లేకపోతే వెన్న వ్యాపారం చేసేవారు, ఈయన సన్నాసుల బయలాగులు కలిసి ఉండేవారు. ఇప్పుడు మాత్రం లేదు ఉద్దేశం. అది కాదమ్మా, అసలు నాన్నకు కూడా తెలీదు, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అంతే. అమ్మ కూతురు ఏకమయ్యారు, ఇక ప్రయోజనం లేదు. చెప్పేసారా? చెప్తానన్న ఎక్కువయ్యాయి. అవునరా నాయన, ఈ మధ్య పాపం కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పుట్టుకోమంటున్నారు. దానికి దివ్యమైన మందు కనిపెట్టాను, అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చాను. లోపల కూర్చోబెట్టమ్మా, ఇప్పుడే వస్తున్నా. ప్రిన్సిపాల్ గారు వచ్చారని చెప్పమ్మా. ప్రిన్సిపాల్ గారు నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. నిరంతరం కొత్తదనం కోసం తపన పడే దర్శకుల్లో మధుసూదన్ రావు పేరు మొదటి వరుసలో నిలుస్తుంది. హరిదాసు పాత్రలో అక్కినేని చూపించిన, హిట్ పేరుగా పడ్డ ఎన్టీఆర్ సావిత్రిని అన్నా చెల్లెలుగా చూపించిన ఆయనకు ఆయనే సాటి. ఈ ప్రయోగాలే ఆయన సినిమాలను విజయాల వైపు నడిపించాయి. కుల తిలక ఇకనైనా బ్రోవరా, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవరా, రామచంద్ర నీవు రక్షింపకున్నా ఇక రక్షకులెవరయ్యా, రామచంద్ర. అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, రామచంద్ర ఈ దెబ్బల కోర్వక, అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర.